వరల్డ్ కప్ లో టీమిండియా దూకుడు మీద ఉంది. సూపర్ ఫామ్ ను కొనసాగిస్తోంది. గ్రూప్ దశలో ఇప్పటికే తిరుగులేని జట్టుగా ఉంది. ఆడిన 3 మ్యాచ్ల్లోనూ విక్టరీ కొట్టింది. ఆఖరి మ్యాచ్ లో నెదర్లాండ్స్ ను ఢీకొట్టబోతోంది. గ్రూప్ ఏ నుంచి టీమిండియా ఇప్పటికే సూపర్ 8 బెర్త్ ను దక్కించుకుంది. గ్రూప్ దశతో పోల్చితే సూపర్ 8 దశలో హోరాహోరీ పోరాటాలు తప్పవనే చర్చ జరుగుతోంది. సూపర్ 8 లో భారత్ తో తలపడే జట్లపై ఇదివరకే క్లారిటీ వచ్చింది. మెగా ఈవెంట్ ఆరంభానికి ముందే సూపర్ 8 కు సంబంధించి ఐసీసీ సీడింగ్స్ ఇచ్చింది. గ్రూప్ వార్ లో ఢీకొట్టిన జట్లు మళ్లీ తలపడకుండా ప్రణాళికలు సిద్ధం చేసింది. సూపర్ 8 దశలో భారత్ ఉన్న గ్రూప్ లోనే సౌత్ ఆఫ్రికా, వెస్టిండీస్ ఉండబోతున్నాయి. అయితే సూపర్ 8 కు ఆసీస్ వస్తుందా లేదా అనేది ఇప్పుడు హాట్ టాపిక్ అవుతోంది. జింబాబ్వే, శ్రీలంక చేతిలో ఓటమితో ఆస్ట్రేలియా డేంజర్ లో పడింది. దీంతో సూపర్ 8 లో భారత్ ఉన్న గ్రూప్ లోనే ఒక బెర్త్ కోసం జింబాబ్వే, ఆస్ట్రేలియా పోటీ పడుతున్నాయి. సూపర్ 8 లో భారత్ వర్సెస్ సౌత్ ఆఫ్రికా, భారత్ వర్సెస్ వెస్టిండీస్ మ్యాచ్లు ఫిక్స్ అయినట్లే. మరో మ్యాచ్ ఎవరితో అన్నదే తేలాల్సి ఉంది. ఒకవేళ ఆస్ట్రేలియా సూపర్ 8 కు క్వాలిఫై అయితే పోరు మరింత రసవత్తరంగా మారుతుంది. సూపర్ 8 లో భారత్ తన తొలి మ్యాచ్ ను ఈ నెల 22న ఆడుతుంది. సౌత్ ఆఫ్రికా జట్టును అహ్మదాబాద్ లో ఢీకొడుతోంది. రెండో మ్యాచ్ 26న చెన్నైలో ఉండబోతోంది. జింబాబ్వే లేదా ఆస్ట్రేలియాతో మార్చి 1న టీమిండియా తలపడబోతోంది. ఇటీవలే సౌత్ ఆఫ్రికాతో T20 సిరీస్ లో టీమిండియా సత్తా చాటింది. అదే ఉత్సాహాన్ని కొనసాగిస్తే సూపర్ 8 దశలోనూ సఫారీలను చిత్తు చేసే అవకాశం ఉంటుంది. అయితే సౌత్ ఆఫ్రికా కూడా బలంగానే ఉంది. గత T20 వరల్డ్ కప్ లో ఫైనల్ వరకు వచ్చింది. ఫైనల్లో టీమిండియా చేతిలోనే ఓడింది. జింబాబ్వేతో తలపడాల్సి వస్తే టీమిండియాకు టెన్షన్ ఏమీ ఉండకపోవచ్చు. అలాగని లైట్ తీసుకోవడానికి ఉండదు. ఎందుకంటే సంచలన విజయాలకు జింబాబ్వే కేర్ ఆఫ్ గా మారిపోయింది. ఆస్ట్రేలియాను చిత్తు చేసిన ఊపులో ఉంది. భారత్ అభిమానులు మాత్రం ఆస్ట్రేలియా సూపర్ 8 కు చేరొద్దనే కోరుకుంటున్నారు. ఎందుకంటే సూపర్ 8 నాకౌట్ దశలో ఆసీస్ జట్టు చెలరేగే ప్రమాదం ఉంటుంది. బిగ్ మ్యాచ్ల్లో ఎలా ఆడాలో ఆ జట్టుకు బాగా తెలుసు. అందుకే తొలి దశలోనే ఆసీస్ వెళ్లిపోతే టీమిండియాకు ఓ అడ్డంకి తొలగినట్లే అని ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు. ప్రస్తుతం భారత జట్టు ఆట తీరు చూస్తుంటే ప్రత్యర్థి ఎవరైనా కుమ్మేసేలాగే ఉంది. బ్యాటింగ్, బౌలింగ్ లోనూ అదుర్స్ అనిపిస్తోంది. కాకపోతే మిడిల్ ఆర్డర్ నుంచే టీమ్ మేనేజ్మెంట్ మరింత మెరుగైన ప్రదర్శనను కోరుకుంటోంది.